Hello students, in today's video lecture we will learn about reference electrodes. So the definition of reference electrodes is the electrodes which are having a standard potential with which we can compare the potential of other electrodes. So ఏ ఎలక్ట్రోడ్స్కి అయితే ఒక స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూ అనేది ఉంటుందో ఆ ఎలక్ట్రోడ్స్ని మనము రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అని అంటాము. అంటే ద పొటెన్షియల్ ఆఫ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఆల్రెడీ నౌన్ టు అస్. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకేనా అండి. సో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ మనకు ముందుగానే తెలుస్తుంది, ముందుగానే ఆ వాల్యూ మన దగ్గర ఉంటుంది. ఆ వాల్యూ మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూ మన దగ్గర ఉంచి వేరే ఎలక్ట్రోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఎలక్ట్రోడ్, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఎలక్ట్రోడ్ ఆర్ లెడ్ ఎలక్ట్రోడ్. ఓకే, సో ఈ ఎలక్ట్రోడ్స్ యొక్క పొటెన్షియల్ వాల్యూని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ వాల్యూతో మనం కంపేర్ చేస్తాము. ఓకేనా. సో దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ మనకు టూ టైప్స్గా ఉంటాయండి. అవి ప్రైమరీ, నేను ఆర్ఈ అని రాస్తాను. ఆర్ఈ అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. దెన్ కేటగిరీ నెంబర్ 2 సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. సో ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్ఈ. ఎస్హెచ్ఈ అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ hydrogen electrode. The potential of standard hydrogen electrode is 0 volts. ఇది మన ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. ఓకే, దెన్ సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. సో సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. సో ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ 0 volts. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని మెయింటైన్ చేయడం చాలా టఫ్ కాబట్టి మనము స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ప్లేస్లో సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ యూస్ చేస్తూ ఉన్నాం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఈస్ సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ఓకేనండి, మీకు అర్థమవుతుందండి. సో సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ ఏ ఎలక్ట్రోడ్ అంటే ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడే, కాకపోతే ప్రైమరీ కాదు. ఇదేంటంటే సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ హ్యావింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ 0 volts. ఓకే, నౌ వి విల్ డిస్కస్ అబౌట్ సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. దీని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాము. సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ఫస్ట్ ఈ నేమ్ గురించి చూద్దాం మనము. సాచురేటెడ్, ఇక్కడ మీరు చూడొచ్చు సాచురేటెడ్. సో సాచురేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఈ ఎలక్ట్రోడ్లో యూజ్ చేసేటటువంటి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యాక్చువల్గా KCl, పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. ఈ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఆర్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే సాచురేటెడ్గా ఉంటుంది. ఓకే, సో మీకు తెలుసు నార్మాలిటీలు మనము 0.1n, 1n లేదు 0.05n మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం నార్మాలిటీ. మొలారిటీ కూడా మనకు 0.1m, 1m, 0.05m ఇలా మనము కొన్ని వాల్యూస్ మనము ఆ సొల్యూషన్ మనము ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ సొల్యూషను 0.1n కాదు, 1n కాదు, 0.005 కూడా కాదు. ఓకే, సో ఈ మనం తీసుకున్న సొల్యూషన్ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ క్యారెక్టర్ ఏంటి అంటే సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే ఏంటంటే ఈ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ మనం ఏంటంటే ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం, వాటర్లో, డిస్టిల్ వాటర్లో డిజాల్వ్ చేస్తాం. సో మ్యాక్సిమం డిజాల్వ్ చేస్తామండి. ఓకేనా. సో ఇక్కడ ఈ KCl సొల్యూషన్, పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ ప్రిపేర్ ఈ KCl సొల్యూట్ని వాటర్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాము. సో మ్యాక్సిమం డిజాల్వ్ చేస్తాం. సో కాబట్టి మీరు ఫర్దర్గా KCl యాడ్ చేసినా కూడా ఆ వాటరు, ఆ సాల్వెంట్ ఆ KClని తీసుకోదు, డిజాల్వ్ చేయలేదు. ఎందుకంటే మ్యాక్సిమం KCl మీరు యాడ్ చేసి ఉంటారు. సో ఇటువంటి సొల్యూషన్ మనకు డెఫినేషన్ ఏంటి అంటే సాచురేటెడ్ KCl సొల్యూషన్. సాచురేటెడ్ సొల్యూషన్, ద సొల్యూషన్ దట్ డజంట్ టేక్స్ ఎనీ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఫర్దర్ బికాస్ it is already given maximum amount of solute in that solvent. So the solvent, so this type of solutions are called as a saturated solution. So saturated solutions లో ఇంకా మీరు సొల్యూట్ని మీరు ఇంకా డిజాల్వ్ చేయలేరు, ఎందుకంటే మ్యాక్సిమం లిమిట్ మీరు క్రాస్ అయి ఉంటారు, రీచ్ అయి ఉంటారు. సో ఇక్కడ యూస్ చేసే ఈ ఎలక్ట్రోలైట్ సాచురేటెడ్ కాబట్టి
మనం యూస్ చేసే మనం స్టడీ చేసే ఈ ఎలక్ట్రోడ్ పేరు ఎలా మనం ఇచ్చుకున్నామంటే సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. అంటే సాచురేటెడ్ కాకుండా డెసి నార్మల్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నార్మల్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో అంటే ఇక్కడ ఏంటంటే డెసి నార్మల్ దేని ఇండికేట్ చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ KCl, బికాస్ the potential of saturated calomel electrode depends upon the concentration of KCl, potassium chloride solution. సో ఈ KCl నార్మాలిటీ ఆర్ మొలారిటీ మీరు చేంజ్ చేశారంటే మనకు వోల్ట్ మీటర్లో వచ్చే పొటెన్షియల్ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ ఇట్, ద నేమ్, ద స్టోరీ బిహైండ్ the name saturated calomel electrode. Okay, now let us dive into the internal structure of a saturated calomel electrode. సో సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ కన్స్ట్రక్షన్ మనం చూద్దాం ఇప్పుడు. కన్స్ట్రక్షన్ ఓకే. సో ఇక్కడ we will discuss point wise. The saturated calomel electrode contains a glass tube. So saturated calomel electrode is made up of a glass tube. So this is the glass tube. So at the bottom of this glass tube, at the bottom of this glass tube there is a pure mercury paste. So pure mercury. Then the third point is, at the top of the mercury paste there is a mercurous chloride paste. The formula of mercurous chloride is Hg2Cl2. So this is actually called as a calomel. Mercurous chloride పేరే ఏంటంటే calomel. సో మీకు మెర్క్యూరీ పేస్ట్కి టాప్లో మీకు మెర్క్యూరస్ క్లోరైడ్ సాల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ మెర్క్యూరస్ క్లోరైడ్ సాల్ట్ మీకు స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటారు. స్పేరింగ్లీ సాల్యుబుల్ అంటే అది ఎక్కువ డిజాల్వ్ కాదండి. It is not soluble. It is available as a precipitate. Okay, so sparingly soluble of mercurous chloride will be there. Then on the top of this sparingly soluble mercurous chloride there is a saturated KCl solution. The entire calomel electrode cell is filled with the saturated KCl solution. Okay, so mercurous top paina ఏముందండి, mercurous chloride paste ఉంది. Then మీకు మెర్క్యూరస్ క్లోరైడ్ పేస్ట్ పైన మనకు ఏది మనం ఫిల్ చేసాము అంటే KCl సొల్యూషన్ మనం ఫిల్ చేసాం. దెన్ ద క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ ఈస్ హ్యావింగ్ ఎ ప్లాటినం వైర్. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్ వైర్ ఉంది. దిస్ ప్లాటినం వైర్ ఈజ్ సీల్డ్ ఇన్ ఎ గ్లాస్ ట్యూబ్. Then the platinum wire comes down in the electrode itself to the base. So at the base there is pure mercury paste. So the platinum wire of the calomel electrode will be in contact with the pure mercury paste. ఓకేనండి. సో ఈ ప్లాటినం వైర్ ఉంటుంది. ఈ ప్లాటినం వైర్ ఒక గ్లాస్ ట్యూబ్లో మనం సీల్ చేసి ఉంచుతాము. మనం ఏంటంటే ఈ ప్లాటినం వైర్ని ఇక్కడికే మనకు సీలింగ్ ఆగిపోకుండా ప్లాటినం వైర్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుందంటే ప్యూర్ మెర్క్యూరీ పేస్ట్ వరకు ఉంటుంది. సో దీనివల్ల వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ సార్ అంటే, ఈ ఎలక్ట్రోడ్ సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ మీకు ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అండి. సో ఇక్కడ ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కదా, ఈ వైపు మీరు ఒక టెస్ట్ ఎలక్ట్రోడ్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఎలక్ట్రోడ్ తీసుకున్నారు. ఆ జింక్ ఎలక్ట్రోడ్తో ఎలక్ట్రికల్ కాంటాక్ట్ రావాలి కదా. సో కాబట్టి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ వచ్చినప్పుడు మీరు ఇలా కలిపినప్పుడు ఆ ఎలక్ట్రోడ్తో డైరెక్ట్గా ఏది లింక్ అవుతుందంటే ప్యూర్ మెర్క్యూరీ పేస్ట్ లింక్ అవుతుంది. ఓకేనా. దెన్ ఈ ఎంటైర్ సెల్లో మనము ఏ సొల్యూషన్ ఫిల్ చేయాలి అంటే సాచురేటెడ్ KCl సొల్యూషన్. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ డయాగ్రామ్ చూడొచ్చు, మీకు ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ ఒక కనెక్షన్ ఒకటి ఉంది, ఒక సైడ్ ఆర్మ్ ఉంది. ఓకేనా. సో ఈ ఆర్మ్ ద్వారా సైడ్ ఆర్మ్ మీరు ఇలా రాస్తాను, సైడ్ ఆర్మ్. ఓకేనా. సో ఈ సైడ్ ఆర్మ్ ద్వారా మీరు ఈ సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ మీరు అనదర్ ఎలక్ట్రోడ్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే టెస్ట్ ఎలక్ట్రోడ్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంది, ఈ ప్రొవిజన్తో ఒక సైడ్ ట్యూబ్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ సైడ్ ట్యూబ్. సో ఈ సైడ్ ట్యూబ్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ మీరు దీనికి యాడ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ సాచురేటెడ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ఓకేనండి. దెన్ ఇప్పుడు మనం ఎలక్ట్రోడ్ రియాక్షన్స్ చూద్దాము.
సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఎలా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో వెన్ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్ యానోడ్, మీకు సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్ యానోడ్, యానోడ్గా యాక్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ ఉంటుంది? యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, సో మీకు ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే యానోడ్ దగ్గర యాక్చువల్గా మెర్క్యూరీ, ప్యూర్ మెర్క్యూరీ ఇన్వాల్వ్ అవుతుంది రియాక్షన్లో. ఓకేనా, రిడాక్స్ రియాక్షన్లో. సో Hg గివెన్ రైస్ టు Hg 2 సో మెర్క్యూరస్ అయాన్స్ వస్తాయి ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, దెన్ Hg2 2 Cl మైనస్. సో ఈ క్లోరైడ్ అయాన్స్ మీకు సాచురేటెడ్ KCl నుంచి రిలీజ్ అవుతుంది. మీకు మళ్ళీ Hg2Cl2 క్యాలమెల్, దట్ ఈస్ మెర్క్యూరస్ క్లోరైడ్ సాల్ట్ మీకు మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఇది ఈ రియాక్షన్ ఎప్పుడంటే సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్ యానోడ్. దెన్ అదేవిధంగా ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కాబట్టి సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ when it behaves as when it acts as cathode, అప్పుడు ఏ రియాక్షన్ జరుగుతుందో చూద్దాం. ఓకే రైట్, సో మీరు ఇక్కడ రివర్స్ రియాక్షన్ రాస్తారు. ఓకే, సో Hg2Cl2 గివెన్ రైస్ టు Hg2 2 Cl మైనస్. దెన్ రిడక్షన్ కదండి, క్యాథోడ్ దగ్గర Hg2 2 plus 2E minus, consumption of electrons is called as reduction. Okay, given rise to 2Hg. So this is the reaction of saturated calomel reaction at saturated calomel electrode if it behaves as cathode. అంటే reduction ఉంటుంది. Then if saturated calomel electrode acts as anode, there will be oxidation reaction. Then cell representation. మరి మీరు ఎలక్ట్రోడ్ ఎలా రిప్రజెంట్ చేస్తారు? Cell representation. How we are going to represent the saturated calomel electrode? సో మీరు ఎలా చేస్తారంటే మెర్క్యూరీ, దీంట్లో ప్యూర్ మెర్క్యూరీ ఉంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ కవర్డ్ బై మెర్క్యూరస్ క్లోరైడ్ సాల్ట్, దట్ ఈస్ సాలిడ్, అండ్ దట్ ఈస్ కవర్డ్ బై ఏ పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. ఇక్కడ బ్రాకెట్లో మీరు సాచురేటెడ్ సొల్యూషన్గా మీరు రాయండి. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రోడ్ రిప్రజెంటేషన్ ఆర్ సెల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సాచురేటెడ్ calomel electrode. Okay, then if saturated KCl is filled in the electrode, calomel electrode, how much potential is going to generate is generated by the saturated calomel electrode? The potential of saturated calomel electrode is 0.24 volts plus. The potential of saturated calomel electrode is plus 0.24 volts. So here plus indicates reduction potential. ఓకేనా, సో మన ప్లస్ సింబల్ ఇచ్చామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూకి అది ఏంటంటే రిడక్షన్ పొటెన్షియల్, మైనస్ సింబల్ ఇచ్చామంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్. సో రిడక్షన్ పొటెన్షియల్. ఓకే, సో ద పొటెన్షియల్ ఆఫ్ సాచురేటెడ్ calomel electrode is plus 0.24 volts. The potential of saturated calomel electrode is highly dependent on concentration of KCl solution, especially the chloride ions. The chloride ions will determine the potential of saturated calomel electrode. Okay, so that is about saturated calomel electrode. So saturated calomel electrode అన్నది ఒక బెస్ట్ సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సాచురేటెడ్ calomel electrode ఒక గ్లాస్ బాడీతో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. దీంట్లో ఫిల్ చేసే సొల్యూషన్ సాచురేటెడ్ KCl సొల్యూషన్. సో సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఆ సొల్యూషన్లో మీరు ఇంకా సొల్యూట్ని మీరు యాడ్ చేయలేరు, ఎందుకంటే మ్యాక్సిమం సొల్యూట్ మీరు ఆ సాల్వెంట్కి మీరు యాడ్ చేస్తేనే మీకు సాచురేటెడ్ సొల్యూషన్ వస్తుంది. దెన్ సో ఒక గ్లాస్ ట్యూబ్తో సాచురేటెడ్ calomel electrode మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. ఈ గ్లాస్ ట్యూబ్కి బాటంలో మీకు ప్యూర్ మెర్క్యూరీ పేస్ట్ ఉంటుంది. ఈ మెర్క్యూరీ పేస్ట్కి టాప్లో స్పేరింగ్లీ సాల్యుబుల్ మెర్క్యూరస్ క్లోరైడ్, దట్ ఈజ్ calomel పేస్ట్ ఉంటుంది. దెన్ ఎంటైర్
సెల్ని మీరు ఎంటైర్ ఈ ఎలక్ట్రోడ్ని మీరు దేంతో ఫిల్ చేస్తారంటే యు ఆర్ గోయింగ్ టు ఫిల్ విత్ సాచురేటెడ్ KCl సొల్యూషన్. దెన్ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ కంటైన్స్ ఏ ప్లాటినం వైర్, ఓకే, ప్లాటినం వైర్ సీల్డ్ ఇన్ ఎ గ్లాస్ ట్యూబ్. Then the platinum wire will be in contact with the pure mercury paste. So platinum wire ప్యూర్ మెర్క్యూరీ పేస్ట్తో కాంటాక్ట్లోకి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్స్టర్నల్ సర్క్యూట్కి మీరు కనెక్ట్ చేసినప్పుడు మెర్క్యూరీ కూడా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. అలా కాంటాక్ట్ లేదనుకోండి, దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ బై ద ప్యూర్ మెర్క్యూరీ. దెన్ మీకు సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్కి సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ సాల్ట్ బ్రిడ్జ్తో మీరు అదర్ ఎలక్ట్రోడ్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. దెన్ ఒక సైడ్ ట్యూబ్ ఉంటుంది. ఈ సైడ్ ట్యూబ్ ద్వారా మీరు పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. దెన్ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యానోడ్గా బిహేవ్ చేస్తే మెర్క్యూరీస్ అయాన్స్గా 2 ఎలక్ట్రాన్స్గా ఆక్సిడైజ్ అవుతుంది. దెన్ మెర్క్యూరస్ అయాన్స్ క్లోరైడ్ అయాన్స్తో రియాక్ట్ అయ్యి క్లోరైడ్ అయాన్స్ని మనకు పొటాషియం క్లోరైడ్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు మళ్ళీ క్యాలోమెల్, దట్ ఈస్ మెర్క్యూరస్ క్లోరైడ్ రీజనరేట్ అవుతుంది. అది సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ యానోడ్గా బిహేవ్ చేస్తే. దెన్ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్గా బిహేవ్ చేస్తే మీకేమవుతుందంటే మెర్క్యూరస్ అయాన్స్గా క్లోరైడ్ అయాన్స్గా మీకు బ్రేక్ అవుతుంది. దెన్ ఈ మెర్క్యూరస్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ వల్ల రిడక్షన్ జరుగుతుంది క్యాథోడ్ కాబట్టి. మెర్క్యూరీ మళ్ళీ ప్యూర్ మెర్క్యూరీ మీకు రీజనరేట్ అవుతుంది. సెల్ రిప్రజెంటేషను మెర్క్యూరీ సపరేటెడ్ బై మెర్క్యూరస్ క్లోరైడ్, దట్ ఈస్ సపరేటెడ్ బై సాచురేటెడ్ KCl సొల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ద పొటెన్షియల్ ఆఫ్ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ ఎంతంటే ప్లస్ అంటే రిడక్షన్ పొటెన్షియల్ ప్లస్ సింబల్ 0.24 volts. Then what is the applications of saturated calomel electrode? The saturated calomel electrode is mainly used to determine the pH of solutions. Then it is also used in potentiometric estimations. Potentiometry. మీకు pH అన్నోన్ సొల్యూషన్స్ యొక్క pH మెజర్ చేయడానికి ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కావాలి. సో మనము సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ మనం యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పొటెన్షియోమెట్రీ అంటే 2 ఎలక్ట్రోడ్స్ మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేయడానికి మనకు ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కావాలి. మనం అప్పుడు సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ని ఆ కేసులో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్కి ఈ సాచురేటెడ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్ సమ్వాట్ పాయిజనస్, హ్యాండ్లింగ్ కొద్దిగా మనము కేర్ఫుల్గా చేయాలి. సో ఎందుకు పాయిజనస్ అంటే దీంట్లో ప్యూర్ మెర్క్యూరీ ఉంది. ఏదైనా లీక్ అయితే హ్యాండిల్ చేసే పర్సన్ కొద్దిగా మెర్క్యూరీ పాయిజన్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో లెక్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.